శ్రావణ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని డాక్టర్స్ కాలనీ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ చైర్మన్ సందీప్ తెలిపారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలో శ్రావణ మాసం సందర్భంగా పలుచోట్ల పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. డప్పు చప్పుల నృత్యాలతో కోళ్లు యాటల బలితో అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, అమ్మవారికి బోనం సమర్పిస్తే మళ్లీ సంవత్సరం వరకు అంతా శుభమే జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రావణ మాసపు పోచమ్మ బోనాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి రెండవ డాక్టర్స్ కాలనీ అనుబంధ కాలనీలైన దాదాపు 10 కాలనీల పెద్దలు మరియు కుటుంబ సభ్యులందరూ కలిసి ఈనాడు ఈ పోచమ్మ బోనాల పండుగను గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. దానికి గాను ప్రతి ఒక్క కుటుంబము మా మాటకు మాపై ఉన్న అభిమానానికి కట్టుబడి విలువిచ్చి ఈ స్థాయిలో అందరూ రావడం చాలా సంతోషకరమైన విషయము. రానున్న రోజుల్లో ఇంతకంటే గొప్పగా, ఇంతకంటే అనుకున్న దానికంటే ఇంకా 10 ఎక్కువ చేయాలనే ఆలోచనతో మేము ఒక సంకల్పానికి చేసుకోవడం జరిగినది. దానికి గాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హాజరు కావడం జరిగినది. దానికి గాను సహకరించిన ప్రతి ఒక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మొదటి నుంచి తమ వంతు ఉడతాభక్తి కాకుండా గొప్పగా కాలనీ మొత్తం అలంకరణ చేసి, ఈ అలంకరణలో భాగంగా సమయం అనేది ఎరగక రాత్రి పగలనేది ఆలోచించకుండా కష్టపడ్డ శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున వాళ్ళకు సోదరుడుగా, వాళ్ళకు అండగా నేను వాళ్ళందరినీ ప్రేమతో తెలియజేసుకుంటున్నాను. మా ఉమ్మడి కాలనీతో పాటు భారతదేశం, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పోచమ్మ వారి దివ్య ఆశీస్సులు, అదేవిధంగా చల్లని చూపు ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మరియు పోచమ్మ తల్లిని కోరుకుంటున్నాను.